నమస్తే అండి అందరికి. ముందుగా మన గురువు గారైన పితామహ పత్రిసార్కి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మెడిటేషన్ ఎవ్రీవేర్ టీమ్కి, వింటున్న మీ అందరికి, నాకు ఇంత సహకారం అందిస్తున్న నా కుటుంబ సభ్యులకి, నాకు జ్ఞానాన్ని పంచిన నా గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. అలాగే ఆవిడ జీవితాన్ని చదివి అవకాశం ఇచ్చిన ఆ యశోధర మాతకి కూడా నాకు ఆత్మ ప్రణామాలు అర్పిస్తూ ఈరోజు స్టార్ట్ చేసుకుందామండి. సంఘం శరణం గచ్చామి. యశోధరాయణం. యశోధరామాత జీవితం గురించి మనం ఈ రోజు తెలుసుకోబోతున్నామండి. యశోధరామాత ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక బోధి వృక్షం కింద కూర్చున్నంత మాత్రాన సాధన బోధన యొక్క ప్రయోజనాలు ఎలా చేకూరుతాయి అంటే, కూర్చున్నంత మాత్రాన ఎలా వస్తాయి ఆ ప్రయోజనాలు అని అడుగుతున్నారు ఈ యశోధరామాత. అయితే దీన్ని రచించిన వారండి ఈ బుక్ ని, సంఘం శరణం గచ్చామి అని ఈ బుక్ ని రచించిన వారు డాక్టర్ జానెట్ సర్రే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రియమైన పాఠకులారా, బుద్ధుని సహధర్మచారిణి యశోధర, ఆమె చుట్టూ ఉన్న సంఘంలో మిమ్మల్ని కూడా చేరమని మేము ప్రోత్సహిస్తున్నాము. ఆమె తన జీవిత కాదని చెప్తుంటే కూర్చుని వినమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇదంతా చెప్పడానికి మేము ఎంత స్ఫూర్తిని పొందామో, వాళ్ళు ఎంతో పరిశోధించి ఈ యశోధరామాత జీవిత చరిత్రను మన ముందుకు తీసుకొచ్చారండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఎంతో స్ఫూర్తిని పొందాము ఇవన్నీ వినేటప్పుడు. వినటానికి మీరు కూడా అలాగే స్ఫూర్తిని పొందాలని ఆశిస్తున్నాము. ఈ పుస్తకం మీ అందరికీ, అలాగే మీ ద్వారా మీ జీవితంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రేయస్సును కలుగజేస్తుంది. ఎప్పుడైతే మనం దీనిలో ఉన్న నాలెడ్జ్ని పూర్తిగా తెలుసుకుంటామో, మనకే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రేయస్సును కలుగజేస్తుంది అంటండి. అలా అవుతుందని మనసారా ఆకాంక్షిస్తున్నాము అని చెప్తూ, యువరాజైన సిద్ధార్థుడు, మనకు తెలుసు కదండి సిద్ధార్థుడు ఎవరో, తర్వాత బుద్ధుడిగా మారాడు. యువరాజైన సిద్ధార్థుడు దుఃఖం నుంచి విముక్తి పొందడానికి, జ్ఞానోదయం పొందడానికి రాజ ప్రాసాదాన్ని సమస్త పరివారాన్ని తృణపాయంగా విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోయాడు. అతని ప్రాచుర్యంలో ఉన్న కథనం మీకు సుపరిచితమై ఉండవచ్చు కదా. అంటే మా అందరికి బుద్ధుడి స్టోరీ తెలుసు కదండి, కానీ ఒక్కసారి మనం యశోధర మాత స్టోరీ తెలుసుకునే ముందు బుద్ధుడి స్టోరీ ఒక్కసారి చెప్పుకుందామండి. బుద్ధుడి గురించి చెప్పిన తర్వాత అప్పుడు యశోధర మాత గురించి చెప్పుకుందాము. అసలు బుద్ధుడు, మనం ఈ రోజు ఏదైతే చేసుకుంటున్నామో ఆనాపాన సతి ధ్యానం, అది మనకు అందించారు. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని అందించారు 2500 సంవత్సరాల క్రితము. తర్వాత దాన్ని నెమ్మది నెమ్మదిగా అది ఏమైందంటే, ఈయన బౌద్ధ ధర్మము అని చెప్తే మనం దాన్ని మతం కింద మార్చేసి, అందరూ బౌద్ధ మతం అని మార్చేసి మనం దాన్ని విడిచిపెట్టేసాం. తర్వాత పత్రిసార్ మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చారండి, శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి ధ్యానం. ఆయన ఏం చెప్పేవారు బుద్ధుడు, సిద్ధార్థుడు ఏం చెప్పారు ఆయన, అప్పో దీపో భవ, అంటే నీకు నువ్వే దిక్కుగా, ఎవరో దిక్కు కాదు, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో అని ఆ పరమసత్యాన్ని చెప్పారు ఆయన బుద్ధ భగవానుడు వారు. దీని గురించి చెప్పుకుంటే, ఆయన కపిలవస్తు రాజు అయిన శాక్యవంశపు రాజు, ఎవరు శుద్ధోధనుడు, మహామాయాదేవిలకు ఆయన వైశాఖ పౌర్ణమి రోజు జన్మించారంటండి. ఆ జన్మించే ముందు మహాదేవికి ఒక కళ వచ్చిందంటండి. ఏం కళ వచ్చింది, నలుగురు దిక్పాలకులు ఆవిడ పడుకున్నారంట. పడుకున్నప్పుడు ఆవిడ నలుగురు దిక్పాలకులు వచ్చి ఆ పడుకున్న మంచాన్ని తీసుకెళ్లారంటండి. హిమాలయ పర్వత శ్రేణులు మానస సరోవరం దగ్గరికి తీసుకెళ్ళంటే, అక్కడ సమతలంగా ఉన్న ప్లేస్ లో పడుకోబెట్టి భార్యలకు అప్పగించారంటండి ఆవిడ్ని. ఆ భార్యలంటే ఆవిడ స్నానం చేయించి దేవతా వస్త్రాలు కట్టి ఆవిడ పూలమాలలతో అలంకరించి, అంటే దైవత్వం సిద్ధికి పాత్రురాలుగా చేసి ఆవిడ్ని అలా అలంకరించారంటండి. అలంకరించిన తర్వాత సుమేధుడు ఆవిడ దగ్గరికి, బోధిసత్వుడు ఆయన, ఆవిడకి కనిపించంటండి, నేను నీ బిడ్డగా రావాలనుకుంటున్నాను, నీవు అనుమతిస్తే అని అడిగారంటండి. చాలా ఈవిడి చాలా మహదానందం పొందారంటండి. ఆవిడ మెలకు వచ్చిందంట. మెలకు వచ్చి రాజుకు చెప్పిందంట ఈవిడ కళ ఏంటి, ఈ కళ యొక్క మర్మం ఏంటి అని చెప్పేసి ఆ రాజు ఒక 5గురు ఉంటారు కదండి చెప్పే పండితులు, వాళ్ళని పిలిపించారంటండి. పిలిపించి ఏంటి ఈ కళ యొక్క అంతరార్థం ఏంటి అని అడిగితే, వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక కుమారుడు పుడతాడు మీకు, అయితే చక్రవర్తి అవుతాడు, సార్వభౌముడే అవుతాడు, లేకపోతే కనుక సన్యాస్, అంటే ఈ మాయా భ్రమలు అన్ని పారద్రోలే ఒక బుద్ధుడిగా మారతాడు అని చెప్పారంటండి. అప్పుడు మాయాదేవి గర్భాన్ని ధరించిందండి. ధరించి పురిటి కోసం పుట్టింటికి వెళ్తారు కదండి. వెళ్తూ వెళ్తూ ఆ దాసి జనంతో కలిపి పల్లకీలో వెళ్తుందంటండి. వెళ్తూ ఉన్నప్పుడు ఆ పల్లకి లుంబిని వనంలో వెళ్ళేటప్పుడు అంటే, అక్కడ ప్రకృతిని చూసి మైమరిచిపోయిందంటండి ఆవిడ. ఆ ప్రకృతిని చూద్దామని ఆ పల్లకి నుంచి కిందకి దిగిందంటండి. దిగేసరికి అంటే వనవిహారం చేద్దాం, కాసేపు చూద్దాం, ఆస్వాదిద్దామని కిందకి దిగేసరికి అప్పుడు ప్రసవ వేదన అని ఎప్పుడు స్టార్ట్ అయిపోయింటండి. ప్రసవ వేదనతో అక్కడే సాల వృక్షం నీడలో ఈ సర్వలక్షణ సంపన్నుడు, ఉదయభానుడిలా ప్రకాశిస్తున్న సిద్ధార్థుడు జన్మించాడంటండి అక్కడ. ఆయన ఎప్పుడైతే జన్మించాడో లోకాలన్నీ వెలుగుతూ నిండిపోయినాయి అంటండి.
రాజ్యంలో ఎన్నో శుభశకనాలు కనిపించినాయి అంట. దుష్టజీవుల హృదయాలు కూడా ప్రేమతో నిండిపోయినాయి అంటండి. భూమి అంతా శాంతి ఆవరించిందంట. అంటే ఒక మహాత్ముడు అవతరించినప్పుడు అండి ఇలా అంట అన్ని శుభశకనాలు కనిపిస్తాయి అంటారు కదా, అలా జరిగిందంటండి లోకమంతా. పుట్టగానే ఆమె మరణిస్తుంది. ఎవరు మాయాదేవి ఈ బుద్ధుడు పుట్టగానే చనిపోతుంది. అంటే సిద్ధార్థుడు అంటే ఏంటంటే సిద్ధంగా ఉన్నవాడు. సిద్ధార్థుడే కదా తర్వాత బుద్ధుడయ్యాడు. అంటే ఏమి సిద్ధంగా ఉన్నాడంటే జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటండి. మహామాయ అంటే మాయను దాటి జ్ఞానానికి సిద్ధంగా ఉన్నవాడుగా సిద్ధార్థుడు అని చెప్తారంటండి. ఈ లోకాలన్నీ కూడా ఆయన పుట్టేసరికి ఆనందంతో నిండిపోయినాయి అంటండి. హిమ అప్పుడు హిమాలయాల్లో ఒక నిరంతరము ధ్యానం చేసుకుని ఒక అసిత మహాముని అని ఒక మహా ఋషి ఉన్నారంటండి. ఆయనకి తపస్సులో ఉన్నారు ఆయన. వాళ్ళకి థర్డే ఉంటది కదండి, ఆ దివ్య చక్షువుతో ఆయన ఉంటండి. ఆ శుద్ధోదయుడి ఇంట్లో బ్రహ్మ జ్ఞాన తేజో విరాజితుడే ఉన్నాడు, ఒక బాలుడు జన్మించాడు అని తెలుసుకున్నాడంటండి. ఆయన దివ్య చక్షుతో తెలుసుకుని ఆ బాలుణ్ణి చూసి తరించాలని చెప్పేసి హిమాలయాల నుంచి కపిలవస్తుకు పయనించాడంటండి ఆయన. మహాపురుషులకు మాత్రమే ఉండే 32 ముద్రలు, 80 లఘు ముద్రలు ఉన్నాయంటండి జన్మతః శరీరం మీద ఆ సిద్ధార్థుడికి. అవి సహజంగా సహజంగా ఉన్నాయి. ఉండి బ్రహ్మ తేజస్సుతో నిండిపోయి ఉన్నాడు సిద్ధార్థుడు. ఆయన్ని చూసి తన్మయత్వంతో వీక్షించి ఆ బాలుడి పాదాలకి శిరస్సు ఉంచి నమస్కరించాడంటండి. చూడండి ఈయనంతా ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ ఉన్నాడు ఆయన హిమాలయాల్లో. ఆయన ఈ చిన్న బాలుడి పాదాలకు శిరస్సు ఉంచి నమస్కరించాడంటే అక్కడే అర్థమవుతుంది ఒక సామాన్య వ్యక్తి కాదు ఈ బాలుడు అనేది. భూమి మీదకి వచ్చింది ఒక సామాన్య వ్యక్తి కాదు అని. ఆ బాలుడిని ఎత్తుకుని పరవశుడైపోయాడంటండి. పరవశుడై కొంచెం సేపటి తర్వాత రాజుకి అందించి బాలుడిని ఏడవడం మొదలు పెట్టాడంట. అంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయంట. సో ఈయనకి శుద్ధోదడికి భయం వేస్తుందంటే ఎందుకు ఏడుస్తున్నాడంటే ఏమైనా అవుతుందా ఏంటి నా కొడుకుకి, ఈయన ఏడుస్తున్నాడు అని ఆ, కలవరం చెందాడంటండి ఆయన. వెంటనే అప్పుడు ఈయన ఏం చెప్పాడంట, నేను అందుకోసం వినిపించట్లేదు, అతనికి ఏ ప్రమాదము లేదు, నా గురించి నేను బాధపడుతున్నాను. నిస్సందేహంగా ఈ బాలుడు సంపూర్ణ జ్ఞానోదయాన్ని పొంది బుద్ధుడిగా మారతాడు. ఆ పైన ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని సర్వోత్కృష్టమైన ధర్మచక్ర పరివర్తన సిద్ధాంతాన్ని రూపొందించి ప్రపంచ కళ్యాణం కోసం అందరికీ అందజేస్తాడు. ఆయన ప్రబోధించే జీవిత సిద్ధాంతం ఆది మధ్యాంతరాలలో శ్రేష్టమైంది గాను, సంపూర్ణమైంది గాను, స్వచ్ఛంగాను ఉంటుంది. ప్రపంచంలో ఎప్పుడో ఎక్కడో ఒక సువర్ణ పుష్పం వికసించింది అనుకోండి, అది ఏదో ఒక సమయంలో ఏదో ఒక ప్రదేశంలో లెక్కలేనన్ని కాలచక్ర పరిభ్రమణాల తర్వాత మహనీయుడైన, అలా అంటే ఇప్పుడు ఈ సువర్ణ పుష్పం బంగారం పుష్పం ఎక్కడ పడితే అక్కడ పూయదు కదండి, ఎక్కడో ఒక చోట పూస్తూ ఉండొచ్చు. కానీ అలాగే ఈయన ఏం చెప్తున్నారు, ఇలాంటి బుద్ధులు ఎక్కడో కానీ అవతరించారంటండి, ఎక్కడో ఒక చోట అవతరిస్తారంట. అలాంటి మహనీయుడు, అలాంటి బుద్ధుడు ఈ బాలుడు అని చెప్తున్నారు అనమాట. అని ఎందుకు మరి ఈయన బాధపడుతున్నాడంటే ప్రజల ఈ ఈ బుద్ధుడు ఏం చేస్తాడంట, ప్రజలందరినీ దుఃఖ స్థితి అనే సాగరాన్ని దాటించి ఆనందమయ స్థితికి చేరుస్తాడంటండి ఆయన. కానీ ఇప్పటికే నేను వయోవృద్ధుడిని అయిపోయాను, ఈ బాలుడు పెద్ద అయ్యి ఆ బుద్ధుడిగా మారిన తర్వాత ఆయన ఆయన నేను చూడలేను కదా అని బాధపడుతున్నాడంటండి ఈయన్ని. ఆ బుద్ధుడిని చూడలేను పెద్ద అయిన తర్వాత అని బాధపడుతున్నాడంట ఈయన. ఆ తర్వాత దినదిన ప్రవర్ధమానంతో రాజభోగాలు అనుభవిస్తూ ఉంటాడంటండి బుద్ధుడు. పుట్టకముందు, ఎందుకంటే పుట్టకముందే చెప్పారు కదండి ఈయనైతే చక్రవర్తి అవుతాడు లేకపోతే బుద్ధుడి కింద సన్యాసి కింద మారిపోతాడని చెప్పారు కదా. అందుకని తండ్రి ఏం చేశాడు, సహజంగా పెంచలేదు అతన్ని. ఏమీ తెలియకూడదు, ఎప్పుడు ఏంటి ఆనందం తప్ప ఇంకేమీ వద్దు అన్నట్టు పెంచాడు. అంటే వైరాగ్యం రాకూడదు అని చెప్పేసి ఆయనకి ఏంటంటేనండి శీతాకాలం వేసవకాలం డిఫరెన్స్ కూడా తెలియనివ్వకుండా పెంచాడంటండి బుద్ధుడిని. ఇంకా ఆయన దగ్గర పనిచేసే పరిచారకులు అది ఉంటారు కదండి వీళ్ళ రాజులకి, వాళ్ళందరూ కూడా యవ్వనంతో అందంగా ఉండేవాళ్లే ఉండేవారంటండి. అంటే ఆయనకి దుఃఖమని కానీ ఇది అంటే చెడు అని, మంచి చెడు అసలు ఎప్పుడు ఆయన దగ్గర ఆనందం తప్ప దుఃఖం అనేది తెలియకుండా, విచారం అనేది తెలియకుండా పెంచాడంటండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అందంగా ఉండేవాళ్లే. ఆ పరిచారకులు కొంచెం పెద్దవాళ్ళే, ముసలి వాళ్ళు అయిపోతున్నారు అనుకుని వాళ్ళని తీసేసి మళ్ళీ యవ్వనంతో ఉన్న వాళ్ళే పెట్టేవాడు అంటండి. అంటే ముసలితనం అదే అనేది ఉంటుందని కూడా తెలియనంత అంత అలాంటి స్థితిలో పెంచాడంటండి ఆయన. ఎందుకంటే భయపడ్డాడు, అంటే ఏమైనా చూశాడు అనుకోండి రోగాలు కానీ ఇలాంటివి ఏమీ తెలియకుండా పెంచాడండి. ఎందుకంటే వైరాగ్యం వస్తుందేమో అలాంటివి ఏమైనా దుఃఖంతో కూడుకున్నవి ఏమైనా చూస్తే, బాధతో కూడుకున్నవి అని చెప్పేసి ఆయన ఏమీ చూడకూడదని అలా పెంచాడంటండి ఈయన్ని. అందమైన రాజభవనము, యవ్వన పరిచారకులు, తన చుట్టూ ఉన్న అన్ని సానుకూలంగా ఆనందంగా ఉండేలాగా, అసలు వైరాగ్యం అనేది దరి చేరకుండా ఉండేలాగా జాగ్రత్త పడ్డాడు. కానీ మరి రాజు పెద్ద అవుతున్నాడు, పెద్ద అయ్యేసరికి పరిపాలన చేయాలంటే బయట విషయాలు తెలుసుకోవాలి కదండి రాజు కింద, అవి నేర్చుకోవాలి కదా. ఒక రోజు అతని ఒక రథసారి బయటికి తీసుకెళ్తాడండి. బయటికి తీసుకెళ్లేసరికి అక్కడ వెళ్ళి చూసేసరికి అక్కడ ఏంటి, ఒక మరణాన్ని చూస్తాడండి, ఒక వృద్ధుడిని చూస్తాడు, ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని చూస్తాడు.
అప్పటి వరకు ఏమీ తెలియలేదు కదండి, ఏమీ తెలియకుండా పెరిగాడు కదా. ఒకేసారి ఏంటి ఇవన్నీ ఉన్నాయి అనేసరికి చూసేసరికి ఇలా ఉందా, ఎంత దుఃఖంతో బాధపడుతున్నారా, ప్రతి వ్యక్తి దుఃఖంతో బాధపడుతున్నాడా అనేసి చాలా ఒక రకమైన విచారం ఆయనకు బాధ వచ్చేస్తుంది అంటే ఇంత దుఃఖంతో ఉంది చుట్టూ అంతా అనేసి. అప్పటి వరకు తెలియదు కదండి, అప్పటి వరకు ఆనందం ఒకటే తెలిసింది ఇతనికి. ఒకేసారి అవన్నీ చూసేసరికి ఎంత దుఃఖంతో ఉందా ప్రపంచం అంతా, ఈ దుఃఖాన్ని ఎలా పోగొట్టాలి అని పరితాపం చెందడం స్టార్ట్ చేస్తాడండి. అప్పుడు ఎవరైతే రథసారథి ఉన్నాడో అతను చెప్తాడండి, పుట్టిన ప్రతి వాళ్ళు ఇదేంటి అని అడుగుతాడు, అప్పటి వరకు చూడలేదు కదా. అప్పుడు ఆయన ఏం చెప్తాడు, పుట్టిన ప్రతి వాళ్ళు అనుభవించాల్సిందేవి అని చెప్తాడంటండి. అంటే ఏది శాశ్వతం కాదు అని అప్పుడు తెలుసుకున్నాడంటండి. తండ్రి అప్పటి వరకు ఏం చేశాడు, అన్ని శాశ్వతం అని చూపించేలాగా ఇతని జీవితాన్ని అలా చూపించే ప్రయత్నం చేశాడు తండ్రి. అన్ని ఆనందంగా ఉండి అన్ని శాశ్వతమే అన్నట్టు చూపించాడు. కానీ ఈ ప్రపంచ వైభవం అంతా పువ్వు లాంటిది. పువ్వు ఏమవుతుందండి, పొద్దున్న ఉదయం నిండుగా విచ్చుకుంటుంది, ఆ పగటి వేడికి మాడిపోయి సాయంత్రానికి వాడిపోతుంది, తెల్లారేసరికి రాలిపోతుంది. అలాగే కనిపించేది ఏది శాశ్వతం కాదు అని ఆ రోజు అర్థమైందంటండి బుద్ధుడికి. ఎక్కడ చూసినా పరుగులు, ఆరాటాలు, పోరాటాలు, సుఖాల కోసం వేట, సంతోషం కోసం తపన, అలాగే బాధలు, మృత్యువు. అలాగే ఎంతసేపు ఎలా ఉందండి, బాధల్ని మృత్యువు తప్పించుకోవడానికి వృధా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందరూ. అంతా పరుగులు పెడుతున్నారు, దీనికోసమే పరుగులు పెడుతున్నారు. దేనికోసమో తెలియదు, అంతా కోరికల వలయంలో చిక్కుకుపోతున్నారు. సంసారంలో సారం లేదు, ఇదంతా నిశ్చితంగా గమనించాడండి. ఈ లోకంలో దేనికి నిలకడలేదు అని ఎప్పుడైతే అర్థమైందో ఇంకా తీవ్రంగా సత్యం కోసం అన్వేషణ స్టార్ట్ చేశాడంటండి ఈయన. ఇంకా రాజ్యాన్ని, సర్వ సంపదల్ని, ఎంతో అతి సుందరమైన భార్య అంటండి, ఎంతో సుందరంగా ఉందంట ఆ సుందరమైన భార్యని, ఆ రోజే పుట్టిన కుమారుణ్ణి, ముద్దులొలికే కుమారుడు అతన్ని వదిలిపెట్టేసి అర్ధరాత్రి వేళ ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయాడంటే సత్యాన్ని అన్వేషించడానికి. రాహుల పుట్టినరోజు వెళ్ళిపోయాడు. తర్వాత యశోధర మాత బాధపడుతుందంటండి, రాహుల పుట్టినరోజే వెళ్ళిపోయాడు. రాహుల అంటే అర్థం అంటండి సంకెళ్ళు అంటండి. అంటే సంకెళ్ళు తెంచుకుని వెళ్ళిపోయాడా అని విలిపించిందంటండి ఆవిడ, ఆయన వెళ్ళిపోయిన తర్వాత. తర్వాత మనకి బుక్లో చెప్తారండి. ఆమె వాడనిది నశించనిది శాశ్వతంగా ఉండే సత్యం ఏదైతే ఉందో దాన్ని సాధించాలి అని వెళ్ళిపోయాడు ఈయన. ఆ, అదే అదే ముక్తినిస్తుంది. మన ముక్తి కోసమే కదా వచ్చాము, ఏదైతే సత్యమో దాన్ని తెలుసుకోవాలి, అదేంటో తెలుసుకోవాలి అని అన్వేషిస్తూ బయలుదేరతాడంటండి. సమస్త మానవాళికి ఆ రోజు ఎంతో సంతోషమైన దినమంటండి. ఎందుకంటే అందరినీ దుఃఖంలోంచి బయటికి తీసుకురావడానికే కదా ఈ ప్రయత్నం మొదలు పెట్టాడు. అందుకని అందరినీ, సమస్త మానవాళిని దుఃఖ సాగరంలో పడి కొట్టుకుంటున్నారు కదా, వీళ్ళందరికీ శుభవార్త ఈయన అలా బయటికి దానికోసం అన్వేషించడం కోసం వెళ్ళడం. 6 సంవత్సరాలు అనేక ప్రదేశాలు, అనేక గురువులు, అనేక సాధనలు చేశారంటండి. ఎంతో మంది గురువుల దగ్గరికి 6 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాడు. రకరకాల కఠినమైన సాధనలు చేశారంటండి. శిరోమండనం చేయించుకున్నారండి, గుండు చేయించుకున్నారు, రకరకాల వస్త్రధారణలు చేశారు. అంటే గురువులు ఎలా చెప్తే రకరకాల వస్త్రధారణలతో ఉంటారు కదండి గురువులు, అలాంటివన్నీ చేశారు. హఠయోగం లాంటి రకరకాల కష్టతరమైన ప్రయాసలు చేశారంటండి. రకరకాల తీవ్రతరమైన తపస్సులు చేశారంట. ఆశ్రమాల్లో ఉంటూ గురువులకి సేవ చేస్తూ, అంటే అప్పటి వరకు ఎలా ఉన్నాడండి యువరాజు, అసలు ఏంటి కష్టం అనేది తెలియకుండా పెరిగాడు. కానీ 6 సంవత్సరాలు ఏంటంటే నేను తెలుసుకోవాలి, ఈ దుఃఖరహత్యం కోసం ఏం చేయాలి అని తెలుసుకోవాలి అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేశారంటండి. 6 సంవత్సరాల పాటు ఏ గురువు, ప్రతి గురువు దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ దగ్గర ఉన్న కఠినమైనవన్నీ ఆ గురువుల్ని సేవిస్తూ అన్ని ఏమి నేర్చుకోవాలి అన్ని నేర్చుకున్నారంటండి. కొంత జ్ఞానాన్ని నేర్చుకున్నారు ప్రతి గురువు దగ్గర. కానీ ఆయన చివరికి అర్థమైంది ఏంటి, ఇవి దుఃఖాన్ని నుంచి విముక్తి కలిగించేవి కాదు అని అర్థమైంది ఆయనకి. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలని చివరికి బుద్ధగయ చేరుకుంటాడంటండి. నిప్పు పుట్టించాలంటే కట్టెలను రాపిడికి గురి చేయాలి, అలాగే జ్ఞానోదయం కావాలంటే శరీరాన్ని శుష్కింప చేయాలి అని, నిర్మలంగా ఉండాలనుకుని ఏం చేస్తారంటే పళ్ళు బిగించి, నాలుకనేమో అంగిలి కంటించి, శ్వాసను నియంత్రించి ధ్యాన నిమగ్నం అవుతారంటండి. ఈ సాధన వల్ల అంటే అతని భుజాల నుంచి చెమట దారులు ఏరులే ప్రవహించాయంటండి. అలా ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి చేరుతున్నప్పుడు రక్తం పరవళ్ళు తొక్కుతూ కపాలం ఇంక రెండుగా చీలిపోయిందా అన్నట్లు ఉండేదంటండి. తన కడుపేమో కత్తితో చేర్చబడినట్లు, అంటే అంత కఠినమైన సాధన అనమాట ఆయన చేశాడంట. ఒక అగ్నిగుండంలో పడి కాలిపోతున్న అనుభూతి కలిగిందంటండి. అలా నిరాహారంగా అసలు ఏం ఆహారం తీసుకోకుండా అంటే 48 రోజులు గడిపాడంటండి. శరీరాన్ని శుష్కింప చేసి సాధన చేస్తే ముక్తికి మార్గం దొరుకుతుందేమో అని ఈ సాధనలన్నీ చేశారండి. నేను ఇంత కష్టమైన సాధనలు చేశారంట. శరీరానికి భరించడానికి బాధ కలుగుతుంది, అయినా సరే ఓర్చుకున్నారంటండి. చిక్కి శల్యమై మరణ సమీపానికి చేరుకుంటున్నారు ఆయన. అంటే ఆహారం తీసుకోవట్లేదు, అయినా సరే అతని సాధన సఫలమయ్యే మార్గం కనిపించట్లేదు. అంటే ముక్తికి మార్గం తెలుసుకోవాలంటే దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి మార్గం తెలుసుకోవాలనుకున్నాడు. ఎంత కఠినమైన సాధన చేస్తున్నాడు, మరణం సమీపించేలాగా ఉంది, అయినా సరే ఆయన సాధన అయితే మానలేదంటండి.
ఆ దుఃఖ విముక్తికి మార్గం అయితే కనిపించలేదంట. అప్పుడే సుజాత అని ఒక స్త్రీ 49వ రోజు అంటండి, ఆవిడకి పిల్లలు లేరని అంటండి, నాకు పిల్లలు పుడితే కనుక నేను వనదేవతకి పాయసాన్ని అర్పిస్తానని మొక్కుకుందంటండి. ఆవిడకి ఒక బాబు పుట్టాడు, సరే అని చెప్పేసి వనదేవతకి పాయసం ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చారంట. వచ్చి బుద్ధుడిని చూశారు. అక్కడ బుద్ధుడిని చూసేసరికి ఆవిడ ఏ, హృదయం ద్రవించిందంటండి, ఒక తల్లి మనసు ద్రవించిందంటండి. అప్పుడు ఇంకా ఎలా ఉన్నారంటే అప్పుడు బుద్ధుడు ఈవిడ చూసేసరికి శుష్కించిన దేహంతో స్పృహ లేని స్థితిలో ఆ గౌతముని చూసేసరికి అంటే ఇంకా మాతృ ప్రేమ పొంగి పొరలిందంటే ఈవిడికి. ఆయన గురించి అడిగిందంటే ఏంటి ఇలా ఏంటి అంటే ఈయన చెప్తాడనమాట, ఇలా ఇలా నేను సాధన చేస్తున్నాను దుఃఖాన్ని పోగొట్టడానికి మార్గాన్ని కనుక్కోవడానికి అని చెప్తే ఆవిడ ఏం చెప్తారంటే ఈ ప్రసాదాన్ని స్వీకరించండి. అసలు దేహం ఉండాలి కదా మీరు సాధన చేయాలంటే, శుష్కించిన దేహంతో ఏం సాధిస్తారు, ఏ సాధన చేస్తారు మీరు అని చెప్పేసి ఆ ప్రసాదాన్ని ముందు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి, మీరు కోరుకున్న ముక్తిని పొందుతారు, తర్వాత ఏదైనా సాధన చేసినా కూడా మీరు మీరు దానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ పాయసాన్ని ఇస్తారంటండి. అప్పుడు ఇంకా ఆవిడ అతన్నే వనదేవతగా భావించి ఆ పాయసం తినిపిస్తుందంటండి. గౌతముడు ఆమెకి నమస్కరిస్తాడు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ధ్యాన నిమగ్నుడు అవుతాడంటండి. ఆ నిర్మలత్వంలో గత 48 రోజులుగా తీవ్రమైన సాధన చేస్తున్నారు కదండి, హఠయోగ సాధన చేస్తున్నారు కదా, అవన్నీ ఎప్పుడైతే నిర్మలంగా కూర్చున్నారో అప్రయత్నంగా ఆగిపోయినాయి అంటండి. అప్పటి వరకు చేసినవన్నీ ఆ ఏం చేసినా ఫలితం కనిపించలేదు కదా. తనలో తాను నిశ్చింతగా కూర్చుని సహజంగా స్థిరంగా జరుగుతున్న శ్వాస ఇంకేమి చేయాలో అర్థం కాలేదండి ఆయనకి. అప్పటి వరకు రకరకాల సాధనలు ఎంతో కష్టపడి చేశారు. ఇంకా చివరికి ఏం చేయాలో అర్థం కాక అలా ప్రశాంతంగా కూర్చున్నారంటండి. కూర్చుని అలా సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించడం మొదలు పెట్టారు. అంటే అప్రయత్నంగా జరిగింది, అది కావాలని కూడా చేయలేదండి. కళ్ళు మూసుకుని ఇంకేం ఆలోచన రావట్లే ఒక శూన్య స్థితిలో అలా కూర్చున్నారంటండి. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించడం మొదలు పెట్టారంటండి. ఎప్పుడైతే అది గమనిస్తున్నారో అప్పటి వరకు ఉన్న ప్రపంచం అంతా వదిలిపోయిందంటండి. అంటే గతం లేదు, భవిష్యత్తు లేదు, అంతా నిరామయం. అదే సత్యము, అదే శాంతి, అదే ఆనందం, అదే శాశ్వతం, అదే ఆత్మ సాక్షాత్కారం పొందిన స్థితిలో సిద్ధార్థుడు పూర్వజన్మ జ్ఞానం కలిగి అజ్ఞానం నశించిందంటండి. ఎప్పుడైతే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం మొదలు పెట్టారో ఆ అప్పుడు ఏమైందంటే ఒక రాత్రిలోనే, అంటే మనకు చూడండి ఆత్మ సాక్షాత్కారం అంటాం కదా, ఒక్క రోజులో జరిగిపోద్ది అంటారు కదా, ఇలా ఆ రాత్రిలో ఫస్ట్ మొదటి గడియలోనంటండి ఆ ఈయన ఏమైంది పూర్వ జన్మ జ్ఞానం కలిగి అజ్ఞానం నశించింది మొదటి గడియలో. శూన్యంతో అనుసంధానం అయ్యేటప్పుడు తర్వాత తన జన్మ పరంపర అంతా చూసుకున్నాడు. పూర్వజన్మల్లో ఏంటి, తను ఎందుకు పుట్టాడు, ఇవన్నీ కూడా మొదటి గడియలో చూసుకున్నాడు అంటండి. రెండవ జాములో జనన మరణాల పట్ల ఉన్న సంశయాలన్నీ తొలగిపోయినాయి. అంతకుముందు అదే కదండి, ఎందుకు చనిపోతారు, ఏంటి చనిపోయారు, ఇవన్నీ అనుమానాలతోనే కదండి ఈయన వచ్చాడు. రెండవ జాములో ఏమైంది, అనుమానాలన్నీ పటాపంచలైపోయినాయి అంటండి. ఏంటి జననం ఏంటి మరణం ఏంటి అనేది అంతా అర్థమైపోయిందంటండి. ఆ దివ్య చక్షువు పొందాడంట థర్డ్ ఏంటి అప్పుడు అర్థమైంది దీనికి, జన్మ ఏంటి మరణం ఏంటి అని ఆ సందేహాలన్నీ తీరిపోయినాయి అంటండి. మూడవ జాములో కనీ విని ఎరిగిన అపురూపమైన కాంతిని దర్శించి ప్రాపంచిక మాయ పూర్తిగా తొలగిపోయిందటండి. చివరిలో మూడో జాము వచ్చేసరికి ఇంక మాయలోంచి బయటకు వచ్చాడు. అంటే ద్వంద్వం లేదు, ఆ స్థితికి వచ్చేసరికి మూడో జాము వచ్చేసరికి ఇంకా నాలుగో జాములో సూర్యోదయ వేళ వచ్చింది. వచ్చే టైంకి దివ్య జ్ఞాన ప్రకాశంతో నిండిన అతని కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని కొత్తగా చూడడం మొదలు పెట్టాడంటండి. అప్పుడు బుద్ధుడు అయ్యాడు సిద్ధార్థుడు. అప్పటి వరకు సిద్ధార్థుడు కదండి, ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం పొందాడో బుద్ధుడు అయ్యాడు. అంటే దివ్య జ్ఞానం అంటే ఏంటంటే తనలో ఉన్న సత్యాన్ని, చైతన్యాన్ని, అంటే తనలోనే ఉంది ఆత్మస్వరూపం అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అంతా తానే ఉన్నానని తెలుసుకోవడం. అంటే ఈ సృష్టి అంతా నేనే అనే అవగాహనకు వచ్చాడు. ఉన్నదంతా నేనే, ఇంకేమీ లేదు, అన్యంగా వేరేగా ఏమీ లేదు, బయట ఏమీ లేదు, నేనే అనే అవగాహనతోనే వచ్చాడంటండి. సమస్తంలోనూ నేనే ఉన్నాను అనే అవగాహన కలిగిందంట. చక్కటి మానసిక స్థితిలో నిర్విరామంగా ఉంటూ నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనే అవగాహనతో ప్రతి క్షణం జీవిస్తూ ఉంటారంట. ఎవరైతే దివ్య జ్ఞాన ప్రకాశం ఎన్లైటన్మెంట్ అయ్యింది అని చెప్తాం కదండి, వాళ్ళు ఎలా ఉంటారు, అంతా నేనే, అన్నింటా నేనే, ఇంకా బయట ఏమీ లేదు, వేరేగా ఏమీ లేదు, నాకంటే వేరేగా ఏమీ లేదు అని తెలుసుకుని ఏదైతే నేను ఇప్పుడు ఎలా ఉన్నానో నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని అవగాహనతోనే ప్రతి క్షణము జీవిస్తూ ఉంటారంటుండ. ఎన్లైటన్మెంట్ మనం మనం కోరుకునేది అదే కదండి, దానికోసమే కదా మనం ప్రయత్నిస్తున్నాము. ఆ పరిస్థితి అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి భయము ఆందోళన ఇలాంటివి ఏమి ఉండకుండా స్థితప్రజ్ఞతతో ఉంటారు. ప్రపంచమంతా అరణ్యాల్లో తిరుగుతూ రకరకాల వ్యక్తులను ఎదుర్కొన్నాడు. ఎంతో మంది తిట్టారు ఈయన్ని. తర్వాత బుద్ధుడికి అయిన తర్వాత కూడా భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఎంతో మంది తిడతారు, ఏమీ తీసుకోడు కదండి ఈయన. ఎలా ఉంటాడు, ఎప్పుడు ఒక నిశ్చల స్థితిలో ఉంటాడు. ఎవరు ఏమన్నా ఎలా ఉన్నా సరే ఒకే స్థితిలో ఉంటారు. అలాంటి స్థితి వచ్చేసింది అనమాట ఈయనకి. అన్నింటికి అతీతంగా దేనిని పట్టించుకోని స్థితి దివ్య జ్ఞాన ప్రకాశం అంటే అది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దేనికి తావివ్వరు. ఈ ప్రపంచాన్ని కొత్తగా వీక్షించాడు. అప్పుడు నాలుగో జాములో వచ్చేసరికి ఈయనకు ఒక్క రోజులో ఈయన ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది దివ్య జ్ఞాన ప్రకాశాన్ని ఎన్లైటన్ అయిపోయాడు. ఈయన తన సంశయాలన్నీ వీడిపోయి బుద్ధుడయ్యాడు ఆ రాత్రి.
అవినాశమైన అపరాజితమైన విశ్వమానవ శ్రేయస్సును సాధించే సజీవమైన శక్తివంతమైన పరమ సత్యాన్ని కనుక్కున్నాడు. ఆ సత్యమే దుఃఖం నుంచి పాపం నుంచి మనల్ని కాపాడుతుంది. పవిత్రమైన ఆ తర్వాత ఈయనకి ఏమైంది అప్పుడు నేర్చుకున్న దాన్ని ఏం చేయాలి, అందరికీ పంచాలి. అందుకే కదా నేను వచ్చాడు, దుఃఖంలో ఉంది ప్రపంచం అంతా దుఃఖంతో ఉంది, ఆ దుఃఖం నుంచి విముక్తి పొందాలి అందరూ అని కదా వచ్చాడు ఈయన. ఇంకా తోటి మానవుల ముక్తి కోసం కృషి చేయగల సామర్థ్యం కూడా వచ్చింది ఈయనకి. తను తెలుసుకున్న సత్యాన్ని అందరికీ నేర్పించాలనుకుని సమస్త విశ్వం దేని మీద ఆధారపడి ఉంది? కర్మ, పునర్జన్మ. కర్మలు చేయడు, ఆ కర్మల కోసం మళ్ళీ దాన్ని మంచి ఫలితాలు అయితే మంచి, చెడు అయితే చెడు అనుభవించడం కోసం మళ్ళీ పునర్జన్మ. దీని మీదే కదండి ఆధారపడి ఉంది ఇదంతా. అయితే దీనికి ఈయన ఏమనుకున్నాడంటే ప్రతిదానికి ఈ దుఃఖానికి కారణం ఏంటి అంటే తృష్ణ అనేది కారణం అని తెలుసుకున్నాడు ఈయన. తెలుసుకుని ఎప్పుడైతే జ్ఞానయుక్తమైన అందరూ చూడండి మనం ఆ సంతృప్తి సంసారం అన్నిటిలో పడి కొట్టుకుంటున్నాం మనం. వీటన్నిటికీ ముక్తి ఏంటి అంటే సమస్త మానవాళికి బుద్ధుడి ధర్మబోధన ఏం చేశారంటే ఈ ధర్మము ధర్మం అంటే సత్యానికి సింహాసనం లాంటిది అంటండి. ప్రేమ, న్యాయము, సహృద్భావము ఇవన్నీ అలంకారాలు అంటండి. ఇది బోధించాడు ఈయన. బుద్ధుడు నారాయణుడు అవతారంలో మాత్రమే మనం చూస్తామండి. అంటే అప్పటి వరకు ఇందాక అనుకున్నాం కదండి, మనం ఏంటంటే బుద్ధ ధర్మాన్ని బోధించాడు ఈయన. కానీ మనం ఏం చేస్తాం ఇప్పుడు బౌద్ధ మతం అని చెప్పేసి దాన్ని దూరంగా పెట్టేసాం. కానీ టిబెట్, థాయిలాండ్, చైనా, జపాన్, బర్మా ఈ దేశాల్లో మాత్రం ఇంకా ఇది జరుగుతూ ఉందంటండి ఇది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటండి ఈయనకి ఆకర్షితులయ్యారంటండి, బౌద్ధ ధర్మానికి ఆకర్షితులయ్యి దాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చారంట ఆయన ప్రసంగాలలో అన్నిట్లో కొంచెం మళ్ళీ దాన్ని ప్రచారం చేశారంట. అన్ని ఇంకా ఎవరంటే ఏంటంటే ఈయన చెప్పింది, ఈ ధర్మం ఏం చెప్పింది, అన్ని వికారాలు కలిగించే ఆలోచనల నుండి నిర్వాణ మార్గం కదా మనకు సూచించారు. అంటే దుఃఖాల నుంచి విముక్తి అవ్వాలి. విముక్తి అయితే ఏమవుతుంది, అన్నిటి నుంచి విముక్తి అయ్యి నిర్వాణ మార్గాన్ని మనం సాధించాలి. ఆ నిర్వాణ మార్గం అంటే ఏంటంటే అన్ని వికారాలు కలిగించే ఆలోచనల నుండి విముక్తి. వికారాలు కలిగించే ఆలోచనలు అంటే ఏంటండి, అరిషడ్ వర్గాలు మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఉంటాయి కదండి. ఇవన్నీ నశించడం కోసం కృషి చేశారండి ఈయన చెప్పింది. అయితే అంతా హింసాపూరితం. ప్రపంచం అంతా ఎలా ఉందండి, హింసతో కూడిపోయి ఉంది ఇప్పుడు. అంత యంత్రాలతో ఉండి యాంత్రికమైన జీవితం గడుపుతున్నాం మనం ఇప్పుడు. అంటే మనశ్శాంతి లేక ప్రతిరోజు చూడండి, మనశ్శాంతి లేకుండా ఆ గుడి తిరుగుదాం, ఈ గోపురం తిరుగుదాం, ఆ గురువుని పట్టుకుందామా, ఎక్కడో బయట వెతుకుతున్నారు మనశ్శాంతిని. కాదు, అది ఎక్కడో బయట లేదు, అది డబ్బుతో కొనుక్కునేది కాదు. నీ లోపలే ఉంది ఆ మనశ్శాంతి, మనలోనే ఉంది ఆ శాంతిని, ప్రేమ. అది చూడలేక బయటికి పరుగులు పెడుతున్నారు అందరూ అని ఈయన చెప్తున్నారంటండి. ఏంటి సుఖాలు వెంటబడి నాకు ఇంకా ఈ సుఖం కావాలి, ఆ సుఖం కావాలని చెప్పేసి సుఖాలు వెంటబడి అందరూ దుఃఖంలో మునిగిపోతున్నారంటండి. ఎంత ఉన్నా తృప్తి లేదు. ఆ తృప్తి లేకపోవడం అంటే తృష్ణే కారణం అని చెప్పారు. దుఃఖానికి కారణం ఏంటి అంటే తృష్ణ అన్నిటికీ. ఆ తృష్ణ అంటే ఏంటి, కోరిక, తీవ్రమైన కోరిక. ఉన్నదాంతో అస్సలు తృప్తి అనేది లేదు. తృప్తి లేక దుఃఖంతో ఉంటున్నారు. దానికి పరిష్కారం ఏంటంటే ధర్మ మార్గాన్ని ఆచరించడమే. ఆ దుఃఖ నివారణకి అష్టాంగ మార్గాన్ని సూచించాడంటండి. అష్టాంగ మార్గం అంటే ఏంటంటే ఒకసారి దీని గురించి అష్టాంగ మార్గం గురించి చెప్పుకుందాము. ఈ అష్టాంగ మార్గం అంటే ఏంటంటే సమ్యక్ వచనము అంటే ఎవరిని నొప్పించకుండా, వక్రీకరించకుండా సత్యంతో మాట్లాడడం అండి. ఎవరిని మనం నొప్పించకుండా సవ్యంగా మాట్లాడడం. అలాగే సమ్యక్ కర్మము అంటే ఎవరికి హాని కలిగించే పనులు చేయకుండా ఉండడం, మంచి పనులు మాత్రమే చేయడం. మూడవది సమ్యక్ జీవనము అంటే తనకు గాని ఇతరులకి గాని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కీడు తలపెట్టకుండా జీవించడం అండి సమ్యక్ జీవనం అంటే. తర్వాత నాలుగవది సమ్యక్ సాధన అంటే ప్రగతి కోసం మంచి ప్రయత్నం చేయడం, సాధన చేయడం, మనం ఆ మంచి మంచి ప్రయత్నం చేయడము. తర్వాత సమ్యక్ స్మృతి స్వచ్ఛమైన దృష్టితో విషయాల్ని స్పష్టంగా చూడగలగడం. సమ్యక్ సమాధి రాగద్వేషాలకు అతీతంగా మనసును స్థిరపరచుకుని సత్యాన్ని అన్వేషించడం. ఏడవది సమ్యక్ దృష్టి అంటే అనిపించేలా కాకుండా, అంటే భ్రమ పడకుండా, దేన్ని చూసి భ్రమ పడకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం. తర్వాత సమ్యక్ సంకల్పము ఆలోచించే విధానంలో మార్పు. ఇవి అష్టాంగ మార్గాలండి, బుద్ధుడు సూచించిన అష్టాంగ మార్గాలు. వీటిని సూచించాడండి. ఇవన్నిటిని ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు దుఃఖం నుంచి విముక్తి పొందుతాము అని చెప్పాడండి. అయితే అశోకుడు దీనికి ఇంకా ఎవరంటే అశోకుడు మనకు తెలుసు కదండి, హిస్టరీలో మనం చదువుకున్నాం. అశోకుడు చెట్లు నాటించాడు అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి. ఆయన కళింగ యుద్ధం జరిగిందంటండి. కళింగ యుద్ధంలో ఎంతో మంది, వేల మంది చనిపోయి ఏంటంటే రక్తం ఏరులై ప్రవహించిందంట. అప్పుడు చాలా హృదయం హృదయం ఆయనకి చాలా బాధపడ్డాడంట. ఏంటి, నేను దీనికోసం యుద్ధం చేశాను, ఎంతమంది బాధ, ఎంతమంది ఇంత రక్తాన్ని కళ్ళ చూడడం కోసం యుద్ధం చేశాను అని పరితాపం చెందాడంటండి. పరితాపం చెంది బుద్ధుడి బోధనలకు ఆకర్షితుడయ్యాడంటండి. ఆ ధర్మ చక్రాన్ని ప్రచారం చేశాడంటండి.
ధర్మచక్రంలో ఏంటి 8 ఉన్నాయి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి అష్టాంగ మార్గం అని. ఆ 8 రేకులు ఉంటాయండి ఆ ధర్మచక్రంలో. దాన్ని ప్రచారం చేసి, అలాగే ఇతనికి ఉన్న ఆ కూతుర్ని కొడుకుని కూడా వేరే దేశాలు పంపించేటండి ఈ ధర్మచక్రాన్ని ప్రచారం చేయించాడంటండి. మన జాతీయ జెండాలో ఉంటాయి చూడండి అశోక చక్రం అని చెప్పుకుంటాం కదా మనం, అది కూడా అంటండి బుద్ధుడు రూపొందించిన చక్రమేనంటండి, అదేనంటండి ఈ చక్రం. శాంతి అదేంటంటే శాంతి కావాలంటే ఆయన బోధనలు మనకి ఎప్పుడైతే మనశ్శాంతిగా ఉండాలంటే ఇవి ఆయన బోధనలు ఏదైతే చేశారో అవి ఎంతో అవసరము. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఎప్పుడైతే శాంతి పొందుతామో, మనం అనుకుంటామో శాంతి కోసం ఎక్కడో బయట వెతుక్కుంటాం, మనం బయట చుట్టూ వెతుకుతున్నాం మనం శాంతి కోసం. ఎక్కడికో అక్కడికి వెళ్తే, ఆ ఊరు వెళ్తే శాంతిగా ఉంటాను, నేను ఎక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటాను, వీళ్ళతో ఉంటే ప్రశాంతంగా ఉంటాను, ఈ ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉంటాను అని మనం ఎప్పుడు ఏంటంటే మన లోపలికి తిరిగి మన శాంతి వెతుక్కోవట్లేదు, బయట ఎక్కడో వెతుక్కుంటున్నాం మన శాంతి. కానీ ఆ శాంతి ఎక్కడో లేదు, మీ లోపల. ముందు మీ లోపల మీరు ప్రశాంతంగా ఉంటే మీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది, మీ కుటుంబం ప్రశాంతంగా ఉంటే సమాజం ప్రశాంతంగా ఉంటుంది, సమాజం ప్రశాంతంగా ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. అంటే మనం ఎక్కడ ఎత్తుక్కోవాలి ఫస్ట్ శాంతి? ఎక్కడో బయట విషయాల్లో, బయట వ్యక్తుల్లో, బయట వాతావరణంలో వెతకూడదు, మన లోపలే ఉంది ఆ శాంతి అంతా, మన లోపలే ఉంది ఆనందం అంతా. దాన్ని వెతుక్కోండి అని చెప్పారండి ఈయన, ప్రపంచ శాంతి కోసం అని. ఈ అష్టాంగ శాంతి కావాలంటే ఏం చేయాలి? ఈ అష్టాంగ మార్గాన్ని పాటించాలి, అరిషడ్వర్గాలన్నింటినీ వదిలేసి ఆ తృష్ణని వీడాలి. ఇవన్నీ ఆచరణలు, ఈ అష్టాంగ మార్గాన్ని నేర్చుకుని ఆచరణలో పెట్టాలి. సత్యాలు కాలంతో మారేవి కాదు, ఇది ఎప్పుడు కొన్ని చూడండి మారిపోతాయి, కానీ సత్యం అనేది ఎప్పుడు మారదు, ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. అనిత్య జీవితానికి వెలుగు రేఖలు ఆయన చెప్పిన బోధనలు. మన ఈ జీవితం నిత్యమైనది కాదు, శాశ్వతమైనది కాదు, దీనికి వెలుగు రేఖలు అంటండి ఆయన చెప్పిన బోధనలు. గయ దగ్గర బోధి వృక్షం కింద జ్ఞానోదయం జరిగింది వైశాఖ పౌర్ణంలోనే. ఈయన పుట్టింది కూడా వైశాఖ పౌర్ణమి రోజేనంటండి, ఆయనకి జ్ఞానోదయం కలిగింది కూడా వైశాఖ పౌర్ణమి రోజేనంట. ఈయన 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 నేర్చుకున్న దాన్ని నేర్పించింది కూడా వైశాఖ పౌర్ణమి రోజేనంటండి. దాన్నే మనం బుద్ధ పౌర్ణమి అని పెట్టుకుంటాం కదండి. అలాగే నిర్మాణం చెందింది కూడా వైశాఖ పౌర్ణమి రోజేనంటండి. సకల ప్రాణులు ఈయన ఏం చెప్పేవారంటండి, సకల ప్రాణులు అవి అల్పమైనవైనా సరే లేకపోతే బలమైనవైనా సరే అన్ని సుఖపడాలి అని కారుణ్యమూర్తి అంటండి. అదే ఆయన చూసేసరికి బుద్ధుడి గురించి మనం విన్నాం కదండి, పాములు చూసినా లేకపోతే పులులు చూసినా కూడా ఆయన కళ్ళలోకి చూసేసరికంటండి ఆయన శాంతి, ప్రేమ, కరుణతో ఉండేవారంటండి. ఆ కళ్ళలోకి చూసేసరికి ఆగిపోయేవంటండి. అంటే ఇప్పుడు అంగుళీమాలుడు అనే రాక్షసుడు కూడా చూడండి, ఆయన అప్పటి వరకు ఆయన అందరినీ చంపేసేవాడు, ఈయన కళ్ళలోకి చూసేసరికంటండి మన ప్రేమ, మనలో ప్రేమ అంటే ఆ ప్రేమ పక్కన వాళ్ళకి కూడా ఈయన ఎగ్జాంపుల్ కదండి. మనం ఎప్పుడైతే ప్రేమ స్వరూపంతో ఉంటామో ఎవరు మనల్ని ఏమి చేయాలంటే, రాక్షసుడు కూడా ప్రేమగా మారిపోయాడు. అలాంటి అలాంటి ప్రేమతత్వంతో ఉన్నారండి, అలాంటి కారుణ్యమూర్తి అంటండి బుద్ధుడు. పాళి గ్రంథంలో ఏం రాశారంటండి, సూర్యుడు పగలు ప్రకాశిస్తాడు, చంద్రుడేమో రాత్రి కాంతిని ఇస్తాడు, కానీ బుద్ధుడు పగలు రాత్రి కూడా ప్రకాశించి యావత్ ప్రపంచానికి వెలుగు చూపిస్తాడని చెప్తారంటే పాళి గ్రంథంలో. అంటే దుఃఖము, అంధకారము, చీకట్లో, అజ్ఞానంలో మగ్గిపోతున్న ప్రపంచానికి వెలుగు మార్గాన్ని చూపించారంటే బుద్ధుల వారు. సత్యాన్ని ప్రచారం చేశారు. ఆనంద తీరంలోకి వెళ్ళడానికి ఆయన బోధనలు మనకు ఎంతో ఉపయోగపడతాయంటండి. మనం ఈ రోజుకి కూడా ఆ ఆయన చూపించిన ఆనాపాన సతి ధ్యానం చేసుకుంటూ మనం కూడా ఎన్నో అనుభవాలు మనం కూడా చెందుతున్నాం కదండి, ఆ ప్రశాంతమైన స్థితిని మనం కూడా పొందుతున్నాం కదండి. ఇంకా యశోధరామాత కథలోకి వెళ్దామండి. ఇక్కడ చూడండి, యశోధరామాత గురించి చెప్పుకోవాలంటే మనం చిన్న చిన్న ఎంతో అన్యోన్యంగా ఉండేవారండి వీళ్ళు. ఒక్కగానొక పుత్రుడు రాహుల జన్మించాడు, అప్పుడే ఆ రోజే పుట్టాడు ఆ రాహుల. ఆ రోజు రాత్రే ఆయన వీడుకోలు కూడా చెప్పకుండా తన భార్య యశోదరను విడిచి వెళ్ళిపోయాడని చెప్తూ ఉంటారు. ఇది మనకి ఇంకా వీళ్ళు చెప్తున్నారండి, ఎవరు? శామ్యూలు, జానెట్ సర్రే. వాళ్ళు ముందు మనకి కొంచెం ఇంట్రడక్షన్ చెప్తున్నారండి ఇప్పుడు. ఆ రాహుల పుట్టినరోజు విడిచి వెళ్ళిపోయాడని చెప్తూ ఉంటారు మనకి. మిగతా కథంతా ఆయన మేల్కొలుపు ప్రయాణం గురించి, అమృతమయమైన ఆత్మజ్ఞాన బోధనల గురించి తెలియచేస్తూ గత 2500 సంవత్సరాలకు పైగా అనేక మందికి వెలుగు చూపుతుంది. అంటే మనం ఇప్పటివరకు బుద్ధుడి స్టోరీ తెలుసుకున్నాం కదండి. ఎంతసేపు మనం బుద్ధుడి గురించే చెప్పుకుంటాం మనం. ఆ బుద్ధుడు ఇంటి నుంచి అంతా వదిలేశాడు, రాజ్యాన్ని వదిలేసి, భార్యని పిల్లవాడిని వదిలేసి వచ్చేసారు అని ఇంకా మనం వాళ్ళ గురించి చెప్పుకోము, బుద్ధుడి గురించి చెప్తాం. బుద్ధుడు ఇలా అష్టాంగ మార్గాన్ని బోధించాడు, బుద్ధుడు ఎలాంటి చేశాడు అని చెప్పుకుంటాం. కానీ యశోధరామాత ఏమైంది అంటే, ఒక పిల్లవాడు ఆ రోజు పుట్టాడు, భర్త వదిలేసి వెళ్ళిపోతే ఆవిడ స్టోరీ ఏంటి అని మనం ఎప్పుడైనా ఆలోచించామండి? ఎప్పుడు మనం ఆలోచించలేదు. ఒక దశాబ్ద కాలం క్రితం వరకు ఆయన అలా వెళ్ళిపోవడం అనేది యువరాణి యశోధర పైన, మరి పెంచి పెద్ద చేసిన మహారాణి మహాప్రజాపతి గౌతమి పైన, అంటే తల్లి చనిపోయింది కదండి మాయాదేవి, ఈయన్ని ఆ మాయాదేవి సిస్టర్ గౌతమి ఆవిడ పెంచింది, అందుకే గౌతముడు పేరు వచ్చింది ఈయనకి. ఆ ప్రజాపతి గౌతమి పెంచింది కదా ఆయన, మరి వాళ్ళ మీద ప్రభావం ఏముంది మనం ఆలోచించలేదు కదండి ఎప్పుడు. మరి కుటుంబాన్ని వదిలేసి వచ్చేసాడు, ఈయన గురించి, ఈయన సాధించిన దాని గురించి చెప్పుకుంటున్నాము, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎప్పుడు అలాంటి ఆలోచన రాలేదు కదా మనకి.
మరి ఆయన పైన పసివాడైన రాహుల పైన వృద్ధుడైన శుద్ధోదన మహారాజు పైన ఎలాంటి ప్రభావాన్ని చూపించింది ఆయన వెళ్ళిపోవడం. అలాంటి విషయాన్ని మేము ఎప్పుడూ ఆలోచించలేదు అని వీళ్ళు చెప్తున్నారండి. గత కొంతకాలంగా యశోదర గాథ మా ఊహలను అదే పనిగా ఆకర్షించసాగింది. యశోదర పరిస్థితి ఏమై ఉంటుంది, వారి కుమారుడు రాహుల ఎలా భావించేవారు, ఈ విధంగా తమను వదిలేసి వెళ్ళిపోవడం గురించి ఆమె ఎలా భావించింది, ఇలాంటి దుఃఖాన్ని నైరాస్యాన్ని తట్టుకుని ఆమె ఎలా నిలబడగలిగింది. అంతేకాదు ఎంత దుఃఖం అండి ఆ రోజు. నిజంగా చిన్న పిల్లవాడు పుట్టాడు, భర్త అప్పటి వరకు ఎంతో ప్రేమగా చూస్తాడు, చాలా ప్రేమగా ఉంటారు ఇద్దరు. అలాంటి ప్రేమగా చూసే వ్యక్తి ఒకే రోజు వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుందని పరిస్థితి. బుద్ధుడిగా మారిన సిద్ధార్థుడు తన పుత్రుడికి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకే ఒక్కసారి ఇంటికి వచ్చాడంటండి ఆయన. యశోధరను, రాహులను, పెంపుడు తల్లిని, తండ్రిని అందరి సమక్షంలో కలిశాడు. పాళీ భాషలో ఉన్న ప్రాచీన గ్రంథాల కథనం ప్రకారం ఆయన తన స్వగృహాన్ని సందర్శించి వెళ్ళిన కొన్ని సంవత్సరాల తర్వాత యశోధర, ప్రజాపతితో సహా అంతఃపురంలోని మహిళలందరూ కలిసి ఆయన సహాయకులు అయిన ఆనందుడి ద్వారా బుద్ధుని సంఘంలో సన్యాసులుగా చేరతామని కోరతారంట. బుద్ధుడు వారిని 2 సార్లు తిరస్కరించాడంట. ఎందుకంటే ఆడవాళ్ళని తీసుకోవడానికి ఫస్ట్ లో ఒప్పుకునేవారు కాదంటండి బుద్ధుడు. అందుకని వీళ్ళని మీ 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 దానిలో మేము కూడా చేరతామంటే ఒప్పుకోలేదు. కానీ ఆ స్త్రీమూర్తులంతా కూడా తలని గుడి చేయించేసుకున్నారంటండి. రాజభవనాన్ని వీడి వందలాది మైళ్ళు కాళీనడకన బుద్ధుని సంఘం బస చేసిన ప్రదేశానికి చేరుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వారిని అంగీకరించక తప్పలేదంటండి. ఇంక ఇవన్నీ వెళ్ళేటట్టు చాలా గుండు చేయించేసుకుని అంత దూరం నడిచి వచ్చేసరికంటే అంగీకరించక తప్పలేదంట. అప్పటి వరకు అసలు ఒప్పుకునేవారు కాదంటండి లేడీస్ రావడానికి ఆయన సంఘంలోకి. కానీ అప్పుడు ఒప్పుకున్నారు ఇంక చివరికి. బుద్ధుణ్ణి పెంచిన తల్లి ప్రజాపతి పరిపూర్ణ జ్ఞానోదయం పొందారని, మరి భర్త కచన్న అనే పేరుతో పిలువబడే యశోదర ఆత్మజ్ఞానంతో విరాజిల్లే అరిహంతగా మారారు అనే కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సిద్ధార్థుడు తనను కుటుంబాన్ని పరిత్యజించినప్పుడు, బౌద్ధ సంఘంలో చేర్చుకోవడానికి నిరాకరించినప్పుడు ఈ శక్తివంతమైన కీలకమైన మహిళా సంఘంలో చేరి తన దుఃఖాన్ని, అవమాన భారాన్ని ఆమె దాని నుంచి ఎలా బయటపడగలిగింది, ఈ పవిత్ర జీవితంలోకి అడుగుపెట్టి అందరితో కలిసిమెలిసి ఉంటూ సన్యాసిని కావటానికి ముందు ఎలాంటి ఆధ్యాత్మిక పరిస్థితులు ఏర్పడినాయి, ఈ ఆధ్యాత్మిక పరివర్తన యశోదరలో ఎలా సంభవించింది, తమ పుత్రుణ్ణి అన్ని విధాల ఆరోగ్యంగా పెంచి పోషించడానికి, అలాగే తన స్వీయ ఆధ్యాత్మిక ప్రగతికి, తమ చుట్టూ ఉన్న వాళ్ళందరితో ఉంటూనే జ్ఞానోదయం పొందడానికి తమ సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా సహాయపడ్డాయి, ఇవన్నీ ముందు ముందు చెప్తారండి. మనం ఇప్పుడు ఏంటి ఇవన్నీ అని అనుకోవద్దు. ముందు ముందు అన్ని చాలా వివరంగా చెప్తారు. అంటే ఈవిడ ఏం చేసింది ఆ టైంలో, బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ పడిన బాధ ఏంటి, తర్వాత ఆ బాధ నుంచి ఎలా బయటపడింది, తనతో పాటు చుట్టుపక్కల వారిని. అంటే చూడండి, బుద్ధుడు బయటికి వెళ్ళి ఎన్లైటన్ అయ్యారు, ఈవిడ ఇంట్లోనే ఉంటూ ఏమి సంసారంలో నిర్వాణం అని చెప్పేవారు కదా పత్రిజీ. అలాగా ఈవిడ ఏం చేశారు, ఇంట్లోనే ఉన్నారు, ఇంట్లోనే ఉంటూ తనతో పాటు తన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఎన్లైటన్ అయ్యేలా చేశారండి. తర్వాత ఈ స్టోరీ మనం తర్వాత చెప్తారు. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత సిద్ధార్థ తమను విడిచిపెట్టి వెళ్ళిపోయారని తెలుసుకోవడం, పసిబిడ్డను పెంచడం కోసం తన దుఃఖాన్ని దిగమింగుకుని సజీవంగా ఉండడానికి సాయశక్తులా ప్రయత్నించడం, మహిళలందరితో కలిసి శిరోముండనం చేయించుకోవడం, ఆ విధంగా ముందుకు వెళ్లడంలో ఉన్న సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధపడడం, ఇలా ఆమె గురించి ప్రాచీన బౌద్ధ గ్రంథాలలో ప్రస్తావించిన ప్రతి అంశాన్ని మేము ఎంతో ఆర్తితో పూర్తిగా తెలుసుకున్నాము. అంటే ఇవి ఎక్కువ స్టోరీ కూడా లేదంటండి యశోధర మాత గురించి, కానీ వీళ్ళు చాలా గ్రంథాలు పరిశీలించి అన్నిటిలోని తీసుకుని మనకి ఈ రోజు దీన్ని ఇచ్చారండి బుక్ మనకి. క్రీస్తు పూర్వం 450 సంవత్సరాల క్రితం బుద్ధుడు జీవించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కానీ అంటే ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క లాగా ఉంటుందంటండి. బుద్ధుడు ఒక్కొక్క దగ్గర దగ్గర పుట్టినట్టు ఉంటదంటండి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత బుద్ధుని భార్య అయిన యశోదరను రాహులా మాతగా అభివర్ణించారు. అంటే ఫస్ట్ లో బుద్ధుడి భార్య అంటారు కదా, తర్వాత రాహులా మాత. అంటే మనకి యశోదర మాత ఎవరో లక్ష్మీదేవి యశోదర మాతగా వచ్చారు అని చెప్తారు కదండి. ఆయనేమో బుద్ధుడేమో నారాయణుడు అని చెప్తారు కదా. సిద్ధార్థుడు తన పరివారాన్ని, రాజ్యాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆమె బుద్ధుని యొక్క కఠోర సాధనలను అనుకరించే ప్రయత్నం చేశారు. బుద్ధునిగా మారి తిరిగి వచ్చినప్పుడు ఆయనను కలవటానికి ఆమె నిరాకరించారు. అందువల్ల స్వయంగా ఆయనే ఆమెను కలుసుకోవాల్సి వచ్చింది. అంటే బుద్ధుడిగా మారిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయారు కదండి. కలవడానికి వచ్చినప్పుడు ఈవిడ్ని కలవనంటారు, ఎందుకంటే అప్పుడు మళ్ళీ బాధ వస్తుంది అనమాట. నన్ను ఆ రోజు సడన్ గా చెప్పకుండా వెళ్ళిపోతాడు కదా. కలవడానికి నిరాకరిస్తే ఆయనే వెళ్ళి ఆమెను కలిశారు ఆ రోజు. అప్పుడు తమ పుత్రుడైన రాహులతో నీ తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకొని పుత్రుడిని కూడా ప్రోత్సహించారు. ఇంకా చివరకు రాజకుటుంబ స్త్రీలతో కలిసి భిక్షునులుగా, అరిహంతులుగా మారటానికి బుద్ధుని సంఘాన్ని చేరుకున్నారు అని మాత్రమే యశోదన ప్రస్తావన వస్తుండేది. ప్రాచీన చారిత్రక గ్రంథాలలో యశోదర గురించిన సమాచారం వివరంగా పొందుపరచకపోయినా బుద్ధుని జీవితంలో ఉన్న స్త్రీమూర్తుల గురించి, ఆయన జీవితంలో వారి పాత్ర, ప్రభావం, మరి ఆయా పరిస్థితుల గురించి తీవ్రంగా విస్తృతంగా పరిశోధించి మేము ఎంచుకున్న కథల నుంచి అన్ని వివరాలను సేకరించాము. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చారండి కథని. సనాతన బౌద్ధ భిక్షునుల గాథలను కవితలుగా సంకలనం చేసిన తెరిగాథ గ్రంథాలపై దృష్టి పెట్టాము. అంటే వీడి కోసం అక్కడ తెరిగాథ అనే గ్రంథాలు ఉన్నాయంటండి. అందులో వీళ్ళు వాటి నుంచి సేకరించారంటే స్టోరీ కొంచెం.
ఆ తర్వాత యశోధర మహాప్రజాపతి గౌతములను ప్రత్యేక శక్తులతో కూడిన దేవతలుగా అభివర్ణించారంట ఆ మహాయాన గ్రంథాలు. అందులో వాటిని కూడా పరిశోధించారంట వీళ్ళు. మా కథ కోసం మేము ఈ మహిళలను కేవలం మానవ మాతృలుగా చూపడానికి ఎంచుకున్నాం. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్న గ్రంథాల్లోంచి, మహాయాన గ్రంథాల నుంచి అది తీసుకొచ్చామంటున్నారు కదండి. అక్కడ ఏంటంటే దేవతలు వీళ్ళు ఒక ప్రత్యేక శక్తులతో కూడిన దేవతలు అని అభివర్ణించారంట ఆ బుక్స్ లో. కానీ వీళ్ళు ఏంటంటే మనకి మానవ మాతృలాగే చూపిస్తున్నాం మేము మీకు అని చెప్తున్నారు. సనాతన గ్రంథాలలో పొందుపరిచిన అతి చిన్న సమాచారాన్ని కూడా ప్రస్తుత కాలమాన సంస్కృతుల ద్వారా వీక్షించి ఈ కథను తీర్చిదిద్దాము. మన యశోధర జీవితం సృజనాత్మకమైన పునఃసృష్టి అని యథార్థమైన జీవిత చరిత్రకారులను నొక్కి చెప్పడం చాలా ముఖ్యము. దురదృష్టవశాత్తు 2500 సంవత్సరాల తర్వాత ఇలాంటి గ్రంథం సుసాధ్యం అయ్యే అవకాశాలు అతి తక్కువగా ఉంటాయి కదా. అంటే చాలా మటుకు ఇన్ఫర్మేషన్ పోతుంది కదండి. మళ్ళీ దాన్ని తీసుకురావాలంటే చాలా కష్టం. ఆ గ్రంథాలన్నీ ఎక్కడెక్కడో ఉంటాయి, పోయి ఉంటాయి. అందుకని ఈ యశోధర కథ ద్వారా ఒంటరిగా వీరోచితంగా ప్రయాణించడానికి మించి అవ్యాజమైన ప్రేమ, కరుణ, జ్ఞానాన్ని మేల్కొల్పుకుని ఇతరులతో గాఢమైన శ్రేయస్కరమైన సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకోవడం ద్వారా లోతైన ఆధ్యాత్మిక పరిణితికి దారితీసే పరిపూర్ణమైన పరస్పర పూరకమైన మార్గం యొక్క ప్రతిఫలాలను సంకేతాత్మకంగా ప్రబోధించాలని భావిస్తున్నాము. అంటే ఈ ఈ ఒంటరిగా ఇప్పుడు యశోధర మాత్రం ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు కదా. అలాంటప్పుడు మనం ప్రేమ, కరుణ, జ్ఞానం మనలో ఉంది, ఆ లోపలే ఉంది. దాన్ని బయటికి తెచ్చుకుని ఇతరులతో సంబంధ బాంధవ్యాలన్నీ పెంచుకుని ఆధ్యాత్మిక పరిణితికి దారి తీసే పరిపూర్ణమైన మార్గము ఆ ఫలాలను అందించాలని మేము అది ప్రబోధించాలని భావిస్తున్నాం. అంటే యశోధర మాత జీవితాన్ని చూసి మనం వీటిని ఏంటి ఒంటరిగా ఉన్నాను, నా జీవితం అయిపోయింది అనుకోకుండా దాన్ని కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుదల కోసం ఎలా ఉపయోగించుకోవాలా అని అది ప్రబోధించారండి ఈ బుక్లో. అదే మనం నేర్చుకోవాల్సింది. సంవత్సరాల తరబడి ఆమె కథను మా ఊహలు కళలకు అనుగుణంగా నరాల్లో నిక్షిప్తం చేసుకున్నాం. ఆవిడ కథను చాలా ఇది రాయడానికి చాలా కష్టపడి సేకరించారు కదండి. అదంతా నరనరంలో నిక్షిప్తం చేసుకుని ఎలా ఉన్నారంట ఈ కథనం అంతా పొందికగా తనంతట తానుగా మా ద్వారా వెల్లడి కావడం మొదలుపెట్టిందండి. ఇక దాంతోనే ఉన్నారు, మమేకమైపోయారంట. మమేకమైపోయినప్పుడు ఎలా ఉందంటేనంట యశోదరతో ఆవిడతో కనెక్ట్ అయిపోయిన అనుభూతి చెందారంటండి వీళ్ళు. అంటే చాలా పరిశోధనలు చేశారు, చాలా బుక్స్ లో ఈవిడ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేయడం మొదలు పెట్టేసరికి ఆవిడతో కనెక్ట్ అయిపోయారంటండి. ఆవిడ సోల్తో కనెక్ట్ అవుతారంట. అలా కనెక్ట్ అయిపోయిన అనుభూతి చెందారంట వీళ్ళు. ఆమె కోసం మాట్లాడుతున్నాం అనే భావన మమ్మల్ని పారవస్యంలో ముంచెత్తసాగిందంటే వీళ్ళని. దివ్య జీవన బాంధవ్యాల మార్గాన్ని దేదీప్యమానంగా ప్రదర్శించడానికి కల్పిత గాథగా అభివర్ణించడమే అత్యుత్తమమని మేము భావించాము. చక్కని సభ్య సమాజాన్ని నిర్మించడానికి, సత్యాన్ని చాటి చెప్పడానికి కథలా చెప్పడమే శక్తివంతమైన పద్ధతి అని అర్థం చేసుకున్నాం. అంటే మనం మామూలుగా ఏదో ఒక ఇది కాకుండా ఒక కథలా చెప్తే మనం ఇంట్రెస్టింగ్ గా వింటాం కదండి. అలా చెప్పాలని మీరు అనుకున్నారంట వీళ్ళు. ఈ పుస్తకం ఆధ్యాత్మిక సంఘ హృదయ చైతన్యం నుంచి మనతో సంభాషిస్తుంది. ఇతరుల జీవన గాథలను నిజాయితీతో ప్రకంపించే వారి అనుభవ సారాలను అంతరాంతరాల నుంచి ఆర్తిగా ఆలకిస్తుండే సాధన మన హృదయాలను తెరిచి ఒంటరితనం, ఏర్పాటు భావాలను రూపుమాపి ప్రేమేక తత్వంలోకి, ఏకత్వంలోకి చేరుస్తుంది. అంటే ఇలాంటి జీవనగాథలు మనం విన్నామనుకోండి, అలా ఒంటరిగా ఉన్న ఆ స్త్రీ ప్రేమతత్వంతో ఎలా మారింది అనేది ఎప్పుడైతే మనం వింటామో మన హృదయాలు కూడా మన ఓపెన్ అయ్యంటి మనం కూడా ఆ ప్రేమతత్వంలోకి, ఏకత్వంలోకి ప్రయాణం చేస్తామంటండి. ఇతరులు అందరితోనూ కలిసిమెలిసి ఉంటూనే ఆధ్యాత్మిక జాగృతి అనే మార్మిక పదంలో సమృద్ధికరమైన బీజాలను నాటిన వైనాన్ని మన యశోధర గాథ ద్వారా నిశ్చితంగా గమనించాము. అందరితోనూ కలిసిమెలిసే ఉన్నారు ఈవిడ. కలిసిమెలిసి ఉండి అందరినీ ఆధ్యాత్మికంగా మేల్కొల్పి అందరిలోనూ ఒక అవసరమైన బీజాలను నాటారంట, విత్తనాలను నాటారంట, ఆధ్యాత్మిక విత్తనాలు నాటారు ఈవిడ. దాన్ని మనం గమనిస్తాము. ఏ ఆధ్యాత్మిక మార్గమైనా మొదట ఒకే ఒక్క ముందడుగుతో ఆరంభమవుతుంది. లక్ష్యాన్ని మనలో సుస్పష్టంగా చిత్రీకరించుకోవడం ఎంతో కీలకం. అంతర ప్రపంచంలోని దుఃఖాన్ని ఎరుకతో సదా అవగాహనతో ఎదుర్కోవడం కోసం బుద్ధుని మొదటి అడుగు పడితే దుఃఖాన్ని అందరితో పంచుకుంటూ దాన్ని జయించడానికి దివ్య జీవన బాంధవ్యాల మార్గంలో యశోధర అడుగుపడింది. అంటే బుద్ధుడు ముందు మనకి ఏముండాలి, లక్ష్యం ఉండాలి. మనం ఏం సాధించాలనుకుంటున్నాం, ఏం కావాలనుకుంటున్నాం, ముందు మనం ఎప్పుడైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని స్పష్టంగా ఎప్పుడైతే చూడగలుగుతామో, నేను ఇది సాధించాలనుకుంటున్నాను, ఇది ఎదగాలనుకుంటున్నానని అది స్పష్టంగా మనలో ఎప్పుడైతే ఉంటుందో అని అంటే అది ఎప్పుడు మొదలవుతుంది, ఒకే అడుగుతో మొదలవుతుంది. అలా అది ఉండడం ముందు మన లోపల దాన్ని సృష్టించుకోవడం, ఆ చిత్రాన్ని, ఆ ఇమేజ్ ని మన లోపల పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ముందు. తర్వాత మన లోపల ప్రపంచంలో ఎరుకుతో ఉంటూ మనం అవగాహనతో ఉంటూ ఎప్పుడైతే ఉంటామో అంటండి బుద్ధుడు మొదటి అడుగు అలా పడిందంట. అంటే కానీ యశోధరమాత ఏంటి, దుఃఖాన్ని అందరితోనూ పంచుకుంటూ అలాగే దాన్ని జయించడానికి దివ్య జీవన బాంధవ్య మార్గంలో అందరితో దివ్యంగా ఆ జీవన బాంధవ్యాలతో ఎలా ఆవిడ ముందుకెళ్ళిందో అనేది మనకి యశోధర రేపొద్దున చెప్పుకుందామండి. అది యశోధర మాత స్టోరీ మొదలు పెడతాము. ఇప్పటి వరకు రైటర్స్ చెప్పారండి, మిగిలింది రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.